మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి నక్షత్రం అనుగుణంగా వింశోత్తరి మహాదశలు వస్తాయి. అంటే 9 గ్రహాల దశలు. మరి ప్రతి గ్రహానికి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది. అంటే గురుడిని తీసుకుంటే గురుడికి 16, చంద్రుడికి 24, రవికి 22, మరి కుజుడికి 28, బుధుడికి 35, 34, శుక్రుడికి 35, శని భగవానుడికి 35, రాహుకి 42, కేతువుకి 48. ఇట్లాగా వయస్సు ఉంటుంది. వాటికి కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. మరి అలా వయసు ఉన్నప్పుడు మనకి మన వయసుకి తగ్గ ఆ దశలు వస్తే యోగాన్ని బాగానే ఇస్తాయి. అంటే ఇప్పుడు ఈ ఈరోజు చెప్పబోయేది రాహు మహాదశ. మరి రాహు అంటే ప్రజెంట్ కలికాలంలో అంతా ఆయనదే నడుస్తూ ఉంది. రాహు మాయాగ్రహం. రాహుకేతువులకి రాశి అంటూ లేదు. వారు ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతిని, ఆ భావకారకుడిని అన్ని అనుసరించి వారు ఫలితాలు ఇస్తూ ఉంటారు. మరి రాహు అంటేనే విపరీతం. అంటే ఆలోచనలు ఏదైనా సరే విపరీతంగా ఉంటాయి. మరి ఇక్కడ రాహు మహాదశ చిన్న వయసులో రావచ్చా? రాకూడదా? వస్తే మంచా చెడా? మరి చిన్న వయసు అంటే మొత్తం చదువు మీదే ఉంటుంది. చిన్నపిల్లలకు కావాల్సిందేంటి? ఆడుకోవడం, చదువుకోవడం ఈ రెండే. మరి ఈ అబ్బాయి 11వ నెల 2007 సంవత్సరంలో పుట్టారు. ఈయనకి జాతక చక్రం ఇలా ఉంది. ధనుస్సు లగ్నం, గురుడు ధనుస్సు రాశిలోనే ఉన్నారు. ఇది మంచిదే. మరి రాహువు కుంభరాశిలో ఉన్నారు 3వ ఇంట్లో. ఇది మంచిదే. 2వ స్థానంలో ఎవరు లేరు. ద్వితీయంలో ఎవరు లేరు. తృతీయంలో కుంభరాశిలో రాహు ఉన్నారు. రాహు స్వనక్షత్రంలో ఉన్నారు. ఇది మంచిదే. మరి చతుర్థంలో ఎవరు లేరు. పంచమంలో ఎవరు లేరు. షష్టమంలో ఎవరు లేరు. సప్తమంలో కుజుడు చంద్రుడు ఉన్నారు. మిథున రాశిలో అంటే చంద్రుడు మృగశిర నక్షత్రం మీద ఉన్నారు. వీరు మృగశిర నక్షత్ర జాతకులు. మరి అష్టమంలో ఎవరు లేరు. భాగ్యంలో కేతువు శని భగవానుడు ఉన్నారు. మరి దశమంలో శుక్రుడు బలం లేదు, నీచ పట్టి ఉన్నారు. బుధుడు తులారాశిలో మిత్రుని రాశిలోనే ఉన్నారు 27 డిగ్రీలు లాభస్థానంలో. వ్యయస్థానంలో రవి ఉన్నారు 9 డిగ్రీలు వృశ్చిక రాశిలో. ఇది వీరి జాతకం. మరి నవాంశ తీసుకుంటే నవాంశ కూడా ధనుర్లగ్నం అయింది. రాహువు లగ్నంలో స్థితి పొందారు. కుజుడు చతుర్థంలో ఉన్నారు. గురుడు పంచమంలో ఉన్నారు. కేతు బుధులు సప్తమంలో ఉన్నారు. మళ్ళీ భాగ్యానికి వస్తే శని శుక్రులు ఉన్నారు. రవి దశమంలో ఉన్నారు. లాభస్థానంలో చంద్రుడు స్థితి పొందారు. ఇది వీరి జాతకం. ఇలా డిగ్రీలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ గ్రహాలు రాసిపెట్టు. రాహు శతభిష నక్షత్రం, కుజుడు ఆర్ద్ర నక్షత్రం. చూడండి, కుజుడు ఆరుద్ర నక్షత్రం, చంద్రుడు మృగశిర ఇందాక చెప్పాను, శని పుబ్బా నక్షత్రం, కేతు మకా నక్షత్రం స్వనక్షత్రమే. రాహు కేతువులు ఇద్దరు ఈయనకి స్వనక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు చిత్తా నక్షత్రం ఉన్నాడు. బుధుడు విశాఖ నక్షత్రం ఉన్నాడు. రవి అనురాధ నక్షత్రంలో ఉన్నారు. మరి ఈయనకి లగ్నాధిపతి గురుడు అవ్వడం వల్ల లగ్నాధిపతి గురుడు శుభుడు. మరి కుంభరాశిలో రాహు ఉన్నారు స్వనక్షత్రంలో. ఈయనకి ఇది శుభుడే. మరి తృతీయ స్థానం. మరి చంద్రుడి నుంచి కూడా 9వ రాశిలో ఉన్నారు. అదే 10వ రాశిలో ఉంటే ఇంకా బాగుండుండేది. మరి ఈయన జాతకం ఇది. ఇప్పుడు దశ వీరు అడిగిన ప్రశ్న, అబ్బాయి విద్య ఎలా ఉంటుంది,
వీరు అడిగిన ప్రశ్న చదవట్లేదు. అంటే చదువుతాడు, కానీ పరీక్షకి వెళ్ళే టైంకి మర్చిపోతాడు, రాయలేడు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ హెడ్‌లైన్ పెట్టింది కూడా రాహు మహాదశ చిన్న వయసులో వస్తే మంచా చెడా? చదువుకి, విద్యకి ఆటంకాలా? రాహు అనేటప్పటికి ఇప్పుడున్న ప్రపంచం కంప్యూటర్, ఇంటర్నెట్ ఇవన్నీ మాయలో ఉన్నాయి గదా! మరి ఇదంతా రాహు ఆధిపత్యంలోనే ఉంది. రాహు ఆధిపత్యంలోనే ఉంది. మరి ఇది సుమారుగా 35 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తే అద్భుతమైన ఫలితాలు రాహు మహాదశ. మరి 42 అన్నారు కదండీ! 42 కానీ రాహువు కుంభరాశిలో శని గ్రహ రాశిలో ఉన్నారు. తృతీయ స్థానం. అందుచేత ఇది. మరి తృతీయానికి కారకుడు కుజుడు అయ్యాడు. శని భగవానుడు కుజుడు. ఇక్కడ రాహు మొత్తానికి ఆధిపత్యం. మరి కుజుడు సప్తమంలో స్థితి పొందారు. కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. నక్షత్రాధిపతి కుజుడు ఈ అబ్బాయికి. ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటాను. అతి సులువుగానే చెప్తున్నాను. అర్థం అవ్వకపోతే మరొకసారి వినండి. మీ జాతకాల్లో మీ పిల్లవాళ్ళ జాతకాల్లో ఏమున్నాయి? నక్షత్రం మృగశిర నక్షత్రం ఈ అబ్బాయిది. మృగశిర అంటే కుజ నక్షత్రం. మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రాలు కుజుడికి ఆధిపత్యం వహించుంటాయి. మరి రాహువు వాయుతత్వపు రాశిలో ఉండడం చాలా అద్భుతమైన ఫలితం. మరి ఆ రాహు కూడా స్వనక్షత్రంలో ఉన్నారు వీరికి. శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర. అంటే రాహు నక్షత్రాలు 6 వస్తాయి. శతభిషం కూడా 6లోకే వస్తుంది. లెక్క పెట్టండి. స్వాతి నక్షత్రం 6 రావాలంటే 15వ నక్షత్రం. మరి శతభిషం 24వ నక్షత్రం. అంటే 6 ఇక్కడ. షష్ఠ అనగానే మళ్ళీ కుజుడికి ఆధిపత్యం. చూడండి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో. మరి రాహు స్వనక్షత్రంలో ఉన్నారు. అంతవరకు బానే ఉంది. ఈ అబ్బాయి నక్షత్రం ఏంటి? మృగశిర నక్షత్రం కుజుడు. మరి రాహు ఉన్న 3వ భావానికి కారకుడు కుజుడే. కారకుడు కుజుడు రాహు నక్షత్రంలో ఆర్ద్రలో ఉన్నారు. ఆర్ద్రలో ఉన్నారు. అది సప్తమ స్థానం. మరి ఈ అబ్బాయికి ఇప్పుడు రాహు మహాదశ 2028 వరకు ఉంది. ఈ అబ్బాయి గురుడు లగ్నంలో ఉండడం వల్ల మంచి అబ్బాయే. కాకపోతే ఇందాకే చెప్పుకున్నాను ఇంటర్నెట్ వీటిలన్నిటికి సంబంధించింది ఆటలు ఎక్కువ. ఎక్కువ అంటే తనకు తానే ఆటలు. మరి ఇక్కడ చూడండి రాహు భగవానుడు గురుడు చూస్తున్నాడు కుజుడిని. రాహువు చూస్తున్నాడు ఎవరిని? 1, 2, 3, 4, 5. 5వ దృష్టితో కుజగ్రహాన్ని చూస్తున్నారు. నక్షత్రాధిపతిని చంద్రుడిని చూస్తూ ఉన్నారు. చంద్రుడిని చూస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. బుధుడిని చూస్తూ ఉన్నారు. చంద్ర రాశి అధిపతి బుధుడిని కూడా చూస్తూ ఉన్నారు. అంటే వీరి బుద్ధి గురుడు లగ్నంలో ఉండి చూస్తూ ఉన్నాడు కాబట్టి నెమ్మదైన వాడే ఇతను.
మరి రాహువు చంద్రుడిని కుజుడిని చూడడం వల్ల చంద్ర రాస్యాధిపతి బుధుడిని కూడా చూస్తూ ఉన్నారు. దీనివల్ల బుద్ధి చురుకుగా ఉండదు. చురుకుగా ఉండదు. ఇప్పుడు లగ్నం నుండి చతుర్థాధిపతి కూడా గురుడే ఈయనకి. లగ్నం నుండి చతుర్థాధిపతి గురుడే. ప్రస్తుత రాహు మహాదశ నుంచి 1, 2, 3, 4 చతుర్థాధిపతి శుక్రుడయ్యాడు. ఈ శుక్రుడు రాహు నుంచి అష్టమంలో ఉన్నారు, నీచపడ్డారు. అంటే శుక్ర బలం కూడా లేదు. రాహుని గురుడు చూస్తున్నాడా? లేదు. రాహు భగవాన్ని శని చూస్తున్నారు, శని భగవాన్ని రాహు చూస్తున్నారు. ఇద్దరిది ఒకరి మీద ఒకరి దృష్టి ఉంది. మరి ఇక్కడ రాహు మళ్ళీ ధనుస్సు రాశిలోకి వచ్చారు లగ్నంలో. అంటే ఆ వ్యక్తి యొక్క తనువు వ్యక్తి మీదే చూపిస్తూ ఉంటుంది. మరి గురుడు మేషరాశిలో ఉన్నారు, మిత్ర రాశి. కుజుడు కూడా మిత్ర రాశిలో ఉన్నారు. మరి శని శుక్రులు మిత్ర రాశి కాదు, రవి మిత్ర రాశి కాదు, చంద్రుడు మిత్ర రాశి కాదు. నవాంశ చక్రంలో ఇన్ని విధాలుగా ఉంది. బుధుడు ఒక్కడే స్వరాశిలో ఉన్నారు, కానీ కేతువుతో కలిసి ఉన్నారు. బుధ రాహువులు కలిస్తే మంచి మంచి అన్ని కనిపెడతారు వీళ్ళు. బుధకేతువులు కలిస్తే అంత యోగాన్ని ఇవ్వరు. మరి ఇక్కడ కూడా చూడండి, శనికేతువులు కలిసి ఉన్నారు. ఎక్కడ? భాగ్యంలో, తండ్రి స్థానంలో, భాగ్యంలో. మరి ఇన్ని విధాలుగా ఈ వ్యక్తికి ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లవాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా జాతకంలో రాహు మహాదశ వస్తే చదువు విషయంలోని, పర్సనాలిటీ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే జాగ్రత్త పడమంటే వాళ్ళని తిట్టడం కొట్టడం కాదు, వాళ్ళ మెంటాలిటీని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు. చేసినట్లయితే వాళ్ళు ఏ టైంకి ఏది చేస్తున్నారు, ఏది వాళ్ళకి ఇష్టంగా ఎక్కువగా ఉంటుంది, వేటి మీద దృష్టి సారిస్తున్నారు, ఇవన్నీ చూసి ఆలోచించుకుని పిల్లవాడిని ఎలా అయితే మనం మార్చుకోవాలో చూడాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే రాహువు మంచి స్థానంలో ఉన్నా, మంచి స్థానంలో లేకపోయినా, మంచి రాశిలో అంటే రాహుకి ఇష్టమైన రాశులు భూతత్వం, వాయుతత్వం. ఇందులో ఉన్నా సరే మీ రాహు ఉన్నా సరే, మీ రాహు ఉన్నా సరే, చిన్న వయసులో రాహు మహాదశ పిల్లలకు వస్తే జాగ్రత్త పడాలి. విద్య విషయంలో, వారి అలవాట్ల విషయంలో, అలవాట్ల విషయంలో రాహు ఏది చేసినా, మంచి చేసినా విపరీతంగానే ఉంటుంది, చెడు చేసినా విపరీతంగానే ఉంటుంది. మరి ఏదైనా గ్రహాలని లగ్నాధిపతి చూస్తూ ఉంటే, లగ్నాధిపతితో కలిసి ఉన్న అవన్నీ చెడు ప్రభావాలు పోతాయి. కానీ ఇక్కడ లగ్నాధిపతి గురుడు మరి కుజుడిని చూస్తున్నారు, చంద్రుడిని చూస్తున్నారు కాబట్టి ఈ అబ్బాయి మంచి పిల్లవాడే. కానీ చదువు విషయంలో
బుద్ధి లేదు. అంటే చురుకైన బుద్ధి లేదు ఈయనకి. చురుకుతనం లేదు. దానివల్ల ఇబ్బందులు 100% ఉంటాయి. మరి ఈ అబ్బాయికి 2028 వరకు ఉంది. 2028 అంటే ఇప్పుడు నడుస్తున్నది 10వ తరగతి. నెక్స్ట్ రాబోయేది 11th అండ్ 12th. అంటే 24, 25, 26లోకి 12th పూర్తవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు దశ ఉంటుంది. మరి లాస్ట్ దశలు రాహువులో లాస్ట్ దశలు రవి, చంద్ర, కుజ దశలు వస్తాయి. మరి ఈ లగ్నానికి రవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి అయ్యాడు. చంద్రుడు అష్టమాధిపతి అయ్యాడు. ఈ లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి అయ్యాడు. అందుకని నాట్ గుడ్. మరి ఈ లగ్నానికి కుజుడు 1, 2, 3, 4 పంచమాధిపతి అయ్యాడు. వ్యయాధిపతి అయ్యాడు కుజుడు. రాహు నుంచి కుజుడు 1, 2, 3, 4, 5లో ఉన్నారు. రాహు నుంచి రవి 12, 10, 11, 10వ స్థానంలో ఉన్నారు. రవి మిత్ర రాశిలో ఉన్నారు రాహు నుంచి. అంటే రవి అంతర్దశ వచ్చేటప్పటికి మళ్ళీ నిదానం పడుతుంది. ఇప్పుడు శుక్ర అంతర్దశ నడుస్తూ ఉంది. శుక్ర అంతర్దశ రాహులో శుక్ర అంతర్దశ బాగోదు. రాహు మహాదశ చిన్న వయసులో వస్తే మంచా చెడా అంటే చదువుకి చాలా ఇబ్బంది. వీరు చదువులో రాణించలేరు. చదువు రాణిద్దామన్న మర్చిపోతూ ఉంటారు. అలాగే చంద్రుణ్ణి మనఃకారకుడు చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. మనఃకారకుడు చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. ఈయన లగ్నం నుంచి లాభస్థితి శుక్రుడింట్లో ఉన్నారు. ఎవరు? బుధుడు. అంటే ఇది లాభస్థితి అంటే లగ్నం నుంచి గురు కారకత్వాలు. గురుడు లగ్నంలో స్థితి పొంది ఉన్నారు. గురుడికి డిగ్రీస్ లేవు, 0 degrees. గురు బలం లేదు, తక్కువ. గురుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? గురుడు నక్షత్రం రాయడం మర్చిపోయాను. గురుడు లగ్నంలోనే స్థితి పొందారు. గురుగ్రహం కేతు నక్షత్రంలో ఉన్నారు. గురుగ్రహం కేతు నక్షత్రంలో ఉన్నారు. ఇది మంచిదే. అయితే వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఎక్కువ. ఇలా ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా బాగానే ఉంటారు వీరు. మరి కేతువు స్వనక్షత్రం మూలా నక్షత్రంలో ఉన్నారు. కేతువు మూలా నక్షత్రంలో ఉన్నారు. ఇది కూడా మంచిదే. అయితే మరి దీనికి రెమెడీస్ ఉన్నాయా అండి? మనఃకారకుడు చంద్రుడు. అంటే వీరి తల్లిగారు వీరికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి. అంటే ఎప్పుడైనా ఎవరికైనా చిన్న వయసులో రాహు మహాదశ వచ్చినా అది బాగున్నా, ఆ దశ బాగా లేకపోయినా తల్లి చేత్తో ఆహారం పెట్టడం, అలాగే తల్లిగారు రోజు వెండి గ్లాసుతో
పాలు, మిల్క్. పిల్లలందరూ మిల్క్ తాగుతారు కదా! మిల్క్‌ని తల్లి చేత్తో తాగించడం. ఇదొక్క చిన్న రెమెడీ మాత్రమే ఈ రాహు మహాదశకి. చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా వాళ్ళ మనసు కుదురుగా ఉంటుంది. మనఃకారకుడు చంద్రుడు బావుంటాడు. మరి భాగ్యాధిపతి రవి వ్యయస్థితి పొందారు. రవి వ్యయస్థితి రాహుకి దశమ స్థితి గుడ్. మరి అలాగే రవి భగవానుడు మళ్ళీ శని నక్షత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి శని భగవానుడు యోగకారకుడు కాదు. ధనుస్సు లగ్నానికి శని భగవానుడు యోగాన్ని ఇవ్వడు. మరి శని నక్షత్రంలో రవి గ్రహం ఉన్నారు. రవి కూడా ఆత్మకారకుడు. ఒక వ్యక్తికి ఆత్మస్థైర్యం, మనోధైర్యం చాలా ముఖ్యం. ఈ రెండు ఉంటే 100% ఏ వ్యక్తి అయినా అన్ని విషయాల్లో జయిస్తారు. కాబట్టి వీరితో రోజు సూర్య నమస్కారం చేయించాలి. మరి పిల్లలు మాట వినరండి, చేయించాలి. చేయించినట్లయితే ఆటోమేటిక్‌గా కొన్ని రోజులకి వారే మారతారు. మనం అది గమనిస్తాం. అందుచేత రాహు మహాదశ అన్నది చిన్న వయసులో రావడం అంత మంచిది కాదు. వచ్చినట్లయితే చదువు మీద ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అది అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు. ఎవరి జాతకం వారిదే. అయితే రాహువు ఏ గ్రహాల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఒకవేళ రాహు మహాదశలో కూడా చాలా మంచిగా చదువుకుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ దశ అంతర్దశలు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఆ దశ అంతర్దశానాదులు స్థితి పొందిన రాశుల బట్టి, స్థితి పొందిన భావాల బట్టి అవి మారుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ రాహు మహాదశ చిన్నప్పుడే మీ పిల్లలకు కానీ వస్తే, ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మించారనుకోండి, ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం అయితే 18 ఏళ్ళు అంటే యుక్త వయసు వచ్చే వరకు రాహు మహాదశలోనే వారు ఉంటారు. అంటే పుట్టిన దగ్గర నుండి వాళ్ళని ముందే చూపించుకొని రాహు మహాదశ ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ముందే మనం ఈ రెమెడీస్ అన్నీ చేసుకుంటే మంచిది. తర్వాత రెండవ పాదం అనుకోండి, అక్కడికి ఇంకో 2 ఏళ్ళు తగ్గించుకోండి, 3 అలా తగ్గించుకోండి. నాలుగో పాదం అంటే సుమారు 5.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది రాహు మహాదశ. అంటే చిన్నప్పుడే వెళ్ళిపోతుంది. అందుచేత ఇబ్బంది చిన్నప్పుడే పోతుంది. కరెక్ట్‌గా మనం టీనేజ్ వచ్చే పిల్లల దశకి మాత్రం రాహు మహాదశ వస్తే, అంటే ఒక 15 సంవత్సరాల నుండి అక్కడి నుంచి 18 ఏళ్ళు కదా! అలా వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. లేదు 10 సంవత్సరాలకు వచ్చింది, అది కూడా ఇబ్బంది. అందుచేత రాహు మహాదశ ఉన్నది అంటే ఒక గురుగ్రహము, ఒక శుక్రగ్రహము చూస్తూ ఉండి, లేదా రాహు ఉన్న రాస్యాధిపతితో చూడబడుతూ ఉంటే, ఈ అబ్బాయికి రాహు ఉన్న రాస్యాధిపతితో రాహు చూడబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ పిల్లవాడు మంచి పద్ధతిలోనే ఉంటాడు. కానీ చదువు మీద ఇబ్బందులు ఉన్నాయి. చదువు అంటే రాహువు నుంచి చతుర్థ స్థానం శుక్రుడయ్యాడు. ఈ శుక్రుడు ఈ లగ్నానికి నీచపట్టి ఉన్నాడు. అలాగే ధనుసు లగ్నానికి శుక్రుడు యోగకారకుడు కాదు. ఇన్ని విధాల ఉంటుంది. రాహులో శుక్ర అంతర్దశ అంతగా బాగా నడవదు. ఇలాగ ప్రిడిక్షన్స్ ఉంటాయి. అంటే ఒకరికి జరిగిందని అందరికీ జరగాలని లేదు. ఏదో ఒక విషయంలో చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే మొత్తం తల్లిగారి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ అబ్బాయిని తల్లి సంరక్షణలో ఎక్కువ ఉంచుకున్నట్లయితే చాలా చాలా మంచిది. అది కూడా ఉమ్మడి కుటుంబంలో లేదా ఇంట్లో ఒక నలుగురితో పెంపకంలో ఉండినట్లయితే అందరినీ గమనిస్తూ ఉండి వాళ్ళు ఎలా మారాలో మారుతారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.